ఈ ఘనతలో ఎవరు పాలిపోసలు ఎవరైతే ఆ క్రీస్తు అనే బండ మీద కట్టబడతామో వాళ్ళందరికీ కూడా ఆ ఘనతకి అర్హులమే. అయితే ఆ ఘనత పొందాలంటే మనం ఏం వదిలేయాలి, మనం ఏం సంపాదించుకోవాలో ఈ రాత్రి చూద్దామండి. చూడమ్మా, గద్దింపులు లక్ష్య పెట్టాలి. ఫస్ట్ ఏంటమ్మా, గద్దింపులు లక్ష్య పెట్టాలి. గద్దింపులు లక్ష్య పెట్టే వారికి ఘనత, అలాగే తప్పులు క్షమించే వారికి ఘనత, తప్పులు క్షమించే వారికి ఘనత, కలహములకు దూరముగా ఉండే వారికి ఘనత, కలహములకు దూరముగా ఉండే వారికి ఘనత, నెనరు గల స్త్రీకి ఘనత. ఎవరికి ఘనత అండి? నెనరు గల స్త్రీకి ఘనత, వినయ మనుష్యునికి ఘనత, వినయ వివేతన ఉన్న వారికి ఘనత, ఘనపరుచు వారికి ఘనత. ఎవరికి ఘనత అండి? ఘనపరుచు వారికి ఘనత, యజమానుని మన్నించు వారికి ఘనత, యజమాని దగ్గర ఒదిగి ఉండే వాళ్ళకి ఘనత. ఈ రాత్రి 7 అంశాలు చూద్దాం. అసలు ఘనత ఎలా వస్తుంది మనకి, ఈ ఘనతని మనం సంపాదించుకోవడానికి, అర్హత సాధించడానికి ఏం చేయాలి? మొదటిది ఏంటన్నా, గద్దింపును లక్ష్య పెట్టాలి. అది ఒకవేళ నాన్నగారు తిట్టేస్తారు అంటారు. గద్దింపు ఏంటండి? తైలాభిషేకం. ఒక యాజకులు తిట్టినా, ప్రవక్తలు తిట్టినా, ఎందుకంటే తప్పు చేయకుండా ఉండటానికి గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపునికి జడిసి మనం పారిపోకూడదు. ఆ గద్దింపుని జడిసి పారిపోయి మనకు అక్కడతో పోతుంది, అంతేనండి. ఆ గద్దింపును నిజంగా సపోజు నాన్నగారు నన్నే తిట్టేసినా ఆయన చుట్టూ తిరుగుతున్నారు, ఆయనకి మనసు జాలి కలుగుతుంది కదా. దీన్ని చెడపడ తిట్టేశారు నలుగురిలోనూ, పెచ్చదమండి నా చుట్టూనే తిరుగుతుంది అని ఆయనే ఒకరోజు కనపరుస్తారు. ఎక్కడ ఎప్పుడైనా 10 నెలలు ఆల్నైట్ అలా జరగలేదండి. 11వ నెలలో అద్భుతంగా జరిగింది. 5 గంటలుగా 7 గంటలుగా 9 గంటలు ఎవరో కదలలేదు. 9 గంటలు ఎవ్వరూ కదలలేదు, కిక్కురు మనలేదు. 10 నెలలు అలా ఆల్నైట్ జరగలేదండి. యాగం అలా దేవుడికి అర్పించాలి. ఇవాళ అనుకున్నది, ఆయన ఎంత అవకాశం ఇస్తే నేను నాకన్నా బద్ధకమే ఏంటి, ఎందుకు చేయను, నీకన్నా ఎక్కువే ఏంటి, నేను గనపరచడం కన్నా ఎక్కువేంటి, ఎంత అవకాశం వీళ్ళు ఇవ్వట్లేదు, నేను చెయ్యట్లేదు. రిజల్ట్ కనబడిందా లేదా? గొప్పగా దేవుడు సంపూర్ణ రాత్రిని చేసాడు. 10 నెలల్లో అటువంటి గనపరచడం ఆయనకి మనం చేయలేదు. 10 నెలలు డిస్టర్బెన్స్ అయిపోయింది. నిజంగా 11వ నెల దిగిపోయాడు ఆయన, అంతే. ఆ పరిశుద్ధాత్ముడు క్లియర్ చేశాడు. ఎవరు